కలిగిస్తూ ఉన్నారు. ఆయనను ఎదిరించకండి. మీ ఆత్మలో కలుగుతున్న ఆ సున్నితమైన ప్రేరేపణను తృణీకరించకండి. ఎందుకంటే అది ఆయన స్వరం. మీరు వినడం నేర్చుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో వేచి ఉండడం నేర్చుకున్నప్పుడు, మీరు కోరికలతో కాకుండా, ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, ఇంతకంటే ఏమీ లేదు, కేవలం నీ వాడిని లేదా నీ దానిని అనే హృదయంతో వచ్చినప్పుడు అప్పుడే మీకు తెలుస్తుంది. అప్పుడే ఆయన సన్నిధి యొక్క లోతును, శక్తిని, యథార్థతను మీరు అనుభవిస్తారు. నేను మీకు నిజం చెబుతున్నాను, ఎప్పుడైతే మీరు ఆయనతో మీ జీవితంలో అత్యంత నిజమైన వ్యక్తిగా మాట్లాడడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే మీ హృదయాన్ని సంపూర్ణ సమర్పణతో తెరుస్తారో, అప్పుడు మీరు ఆయనను కనుగొంటారు. మీరు ఈ లోకానికి చెందని శక్తితో నడుస్తారు. మీరు ఇక ఎన్నడూ ఒంటరిగా ఉన్నామని భావించరు. ఎందుకంటే మీరు అత్యున్నతమైన ప్రేమని, గొప్ప సహచరుడిని కనుగొన్నారు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. పరిశుద్ధాత్మను అనుభవించడానికి ఒక పిలుపు. నా ప్రియమైన వారలారా, నేడు మీరు మీ హృదయాలను ఆయనకు తెరవగలరా? పరధ్యానాలను, భయాలను పక్కన పెట్టి కేవలం వినండి. ఆయన నామాన్ని మెల్లిగా ఉచ్చరించండి. ఆయన మిమ్మల్ని నింపనివ్వండి. మీరు కనబడనక్కరలేదు, మీరు బ్రతిమలానక్కరలేదు. కేవలం ఆయన వద్దకు రండి, లోబడండి, సమర్పించుకోండి. ఆయనను మాట్లాడనివ్వండి. ఆయనను మీ జీవితంలో కదలనివ్వండి. అప్పుడు మీకు తెలుస్తుంది, అవును, మీరు సజీవుడైన దేవుని సన్నిధిలో నడుస్తున్నారని మీకు నిశ్చయంగా తెలుస్తుంది. ఓ ప్రియమైన వారలారా, వినండి. ఎంతోమంది ఒక విషయాన్ని కోల్పోయారు, దేనినో విస్మరించారు. కానీ అది క్రైస్తవ జీవితానికి అత్యంత కీలకమైనది. అది ఒక సిద్ధాంతం కాదు, అది ఒక ధార్మిక వాదం కాదు, అది ఒక సూత్రం కాదు, కానీ అది ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ అనేది కేవలం ఒక ప్రభావమో, ఒక శక్తో, లేదా భూమిపై కదిలే ఏదో ఒక దూరపు శక్తో కాదు. ఆయన నిజమైన వాడు, ఆయన సజీవుడు. మీరు ఇప్పటి వరకు ఎరిగిన దేనికంటే ఆయన అత్యంత వ్యక్తిగతమైన వారు. ఆయన ఒక వస్తువు కాదు, వచ్చిపోయే కేవలం ఒక ఉనికి మాత్రమే కాదు. ఆయనకు ఒక మనస్సు, ఒక చిత్తం, భావోద్వేగాలు ఉన్న ఒక వ్యక్తి. ఆయన మీతో సహవాసం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఆయన మీతో అత్యంత సన్నిహితంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. మీరు ఆయనను ఒక వ్యక్తిగా గుర్తించే వరకు దేవుడు మీకోసం ఉద్దేశించిన జీవితంలో మీరు పరిపూర్ణంగా నడవలేరు. శక్తి కోసం వెతికేవారు ఉన్నారు. అభిషేకం కోసం ఎంతమంది మొరపెడుతున్నారు? అద్భుతాలు, సూచక క్రియల కోసం ఎంతమంది వెతుకుతున్నారు? కానీ ప్రియ హృదయమా, ఇవన్నీ కేవలం ఆయనతో ఉన్న సంబంధం నుండి వచ్చే ఫలితాలని నీకు తెలియదా? పరిశుద్ధాత్మ అంటే కేవలం దేవుని శక్తి మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవుని ఉనికి. మీరు అద్భుతాల కోసం వెంటాడవచ్చు, మీరు అతీంద్రియ కార్యాలను చూడాలని ఆశించవచ్చు. కానీ వాటన్నింటికీ మూలమైన వ్యక్తిని మీరు ఎరగకపోతే మీరు శూన్యంగా మిగిలిపోతారు. మీరు కేవలం రిక్త హస్తాలతో మిగిలిపోతారు. ఆయన చేసే పనులను కోరుకుంటూ అసలు ఆయన ఎవరో తెలుసుకోకపోవడం ఎంతటి విషాదం. నేను మీకు నిజం చెబుతున్నాను, మీరు పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా ఎరిగినప్పుడు సమస్తం మారిపోతుంది. ప్రార్థన అనేది ఇక ఎంత మాత్రం ఒక బాధ్యత కాదు, ఒక భారం కాదు, గాలిలో పలికే మాటల ఆచారం కాదు. దానికి బదులుగా అది మిమ్మల్ని వినే, మీకు స్పందించే, మీ ఆత్మలోతుల్లో మాట్లాడే ఒక సజీవ వ్యక్తితో చేసే సంభాషణ అవుతుంది. ఆరాధన అంటే కేవలం సంగీతం లేదా పాటలు మాత్రమే కాదు, అది ఒక దైవిక కలయికగా మారుతుంది. సజీవుడైన దేవుని ఆత్మ మీ హృదయంపై కదిలి మిమ్మల్ని ఈ లోకానికి మించిన ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించే సమయం అది. కానీ విషాదం ఏమిటంటే చాలామందికి ఆయన తెలియదు. వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు, ఆయన గురించి బోధిస్తారు, ఆయన కార్యాలను ప్రకటించే లేఖనాలను చదువుతారు. కానీ వారికి ఆయన నిజంగా తెలుసా? వారు ఉదయాన్నే నిద్రలేచి ఆయనను గుర్తిస్తారా? వారు రోజంతా
ఆయన తమకు తోడుగా ఉన్నారు అనే స్పృహతోనే నడుస్తూ ఉన్నారా? వారు తమ నిర్ణయాల్లోకి, తమ పోరాటాల్లోకి, ఆఖరికి ఆనంద విషాదాల్లోకి ఆయనను ఆహ్వానిస్తున్నారా? ప్రియమైన వారలారా, మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మీ శ్వాస కంటే మీకు దగ్గరగా ఉన్నారు. ఆయన వచ్చిపోయేవాడు కాదు. ఆయన అప్పుడప్పుడు మిమ్మల్ని సందర్శించేవాడు కాదు. ఆయన మీలో నివసిస్తూ ఉన్నారు. ఆయన మీలోనే నివాసం ఉంటూ ఉన్నారు. మీకు ఆయన స్పృహ ఉన్నప్పుడు ఆయన మీలోనే నివాసం ఉంటూ ఉన్నారు. మీకు ఆయన స్పృహ ఉన్నప్పుడు ఆయన అక్కడే ఉంటారు. లేనప్పుడు కూడా ఆయన అక్కడే ఉంటారు. కానీ ఆయన ఆశపడుతూ ఉన్నారు. మీరు ఆయనను తెలుసుకోవాలని, గుర్తించాలని, మీ అత్యంత ప్రియమైన మిత్రునితో మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడాలి అని ఆయన ఎంతగానో తప్పిస్తున్నారు. మీరు ఆయనను ఎలా చూస్తున్నారు? అదే అసలైన ప్రశ్న. ఆయనను నిర్లక్ష్యం చేయడం ద్వారా మీరు ఆయనను దుఃఖపరుస్తున్నారా? ఆయన నడిపింపునకు లోబడకపోవడం ద్వారా ఆయనను ఆర్పేస్తున్నారా? చాలామంది నాకు పరిశుద్ధాత్మ ఇంకా కావాలి అంటారు. కానీ ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ భాగాలుగా ఇవ్వబడడు. ఈరోజు కొంచెం, రేపు మరికొంచెం ఆయనను మీరు పొందలేరు. లేదు లేదు, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మించారో ఆ క్షణమే ఆయన సంపూర్ణంగా నివసించడానికి మీలోనికి వచ్చారు. కానీ మీరు ఆయనను ఎంతవరకు అనుభవిస్తారు అనేది మీ సమర్పణపై, మీ విధేయతపై, ఆయనకు మీరు ఇచ్చే సంపూర్ణ అధికారంపై ఆధారపడి ఉంటుంది. అక్కడే చాలామంది విఫలమవుతారు. వారికి ఆయన కావాలి, కానీ తమ సొంత మార్గం కూడా కావాలి. వారికి ఆయన సన్నిధి కావాలి, కానీ నియంత్రణ మాత్రం తమ చేతుల్లోనే ఉండాలి. నా మాట వినండి, మీరు రెండింటినీ కలిగి ఉండలేరు. పరిశుద్ధాత్మ మీ జీవితానికి ఓ అదనపు ఆకర్షణగా ఉండడానికి రాలేదు. ఆయన ప్రభువుగా ఉండడానికి వచ్చారు. మీ ప్రణాళికలను మెరుగుపరచడానికి ఆయన రాలేదు. దేవుని పరిపూర్ణ చిత్తంలోనికి మిమ్మల్ని నడిపించడానికి ఆయన వచ్చారు. ప్రశ్న ఏమిటంటే, నాలో పరిశుద్ధాత్మ ఎంత ఉన్నాడు అని కాదు, పరిశుద్ధాత్మ నన్ను ఎంతగా ఆవరించి ఉన్నాడు అని. ఆయనను ఒక వ్యక్తిగా ఎరగడం, ఆయనతో నడవడం, మాట్లాడడం, ప్రతిరోజు ఆయనతో సహవాసంలో జీవించడం, ఇదే క్రైస్తవ జీవితంలోని నిజమైన శక్తికి, సమాధానానికి, విజయానికి ఉన్న రహస్యం. యేసు వాగ్దానం చేసిన పరిపూర్ణతను అనుభవించడానికి ఇదే కీలు. ఎందుకంటే యేసు స్వయంగా ఇలా అన్నారు, నేను వెళ్ళిపోవడం మీకే మేలు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఊహించండి, భూమి మీద యేసు ఉండడం కంటే మనకు పరిశుద్ధాత్మ ఉండడమే మేలని దేవుని కుమారుడైన యేసు చెప్పారు. ఓ, అది ఎంతటి గొప్ప మాట! అయినప్పటికీ ఎంతోమంది అనాథల్లాగా, ఒంటరి వారిలా జీవిస్తూ ఉన్నారు. అప్పటికే గొప్ప బహుమానం ఇవ్వబడి ఉన్నప్పటికీ ఆయన మీకోసం వేచి ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇప్పుడే ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మరింత లోతైన సాన్నిహిత్యం వైపు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆకర్షిస్తూ ఉన్నారు. ఆయనను దూరంగా ఉంచకండి. ఆయనను కేవలం ఒక ధార్మిక అంశంగా చూడకండి. ఆయన వెతకాల్సిన ఒక అనుభవం కాదు, ఆయన తెలుసుకోవాల్సిన ఒక వ్యక్తి. మీరు ఆయనను ఎరిగినప్పుడు, నిజంగా ఆయనతో నడిచినప్పుడు మీ జీవితం ఎన్నటికీ మునుపటిలా ఉండదు. ఓ ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ యొక్క భాషలోని అందం, ఆశ్చర్యం, లోతు మీకు తెలిస్తే ఎంతో బాగుండును. ఎంతోమంది తమ దేవుని ప్రయాణంలో పోరాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మతో సహవాసం చేసే రహస్యాన్ని వారు తెలుసుకోలేదు. వారు ప్రార్థన చేస్తారు, మొరపెడతారు, గాలిలోకి మాటలు వదులుతారు. కానీ తమలో నివసించే ఆయనతో నిజంగా ఎలా సంభాషించాలో వారికి ఇంకా తెలియదు. అయినప్పటికీ నేను మీకు చెబుతూ ఉన్నాను, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మానవ మాటలకు అతీతమైన రీతిలో, కేవలం భాషకు మించిన రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రశ్న ఏమిటంటే, మీకు వినడం తెలుసా? ప్రార్థన అంటే కేవలం మాట్లాడడం, కోరికలు కోరడం, మనకు ఏం కావాలో దేవునికి చెప్పడం మాత్రమే అని కొందరు అనుకుంటారు. కానీ నా మాట వినండి,
అత్యంత లోతైన ప్రార్థన, అత్యంత శక్తివంతమైన సహవాసం అనేది మాటల బాహుల్యంలో లేదు. అది నిశ్శబ్దంలో ఉంది. అది వేచి ఉండడంలో ఉంది. అది దేవుని ఆత్మకు మన ఆత్మను అప్పగించుకోవడంలో ఉంది. ఆయనను కదలనివ్వడం, నడిపించనివ్వడం, పరలోక రహస్యాలను మీ ఆత్మ లోతుల్లోకి ఆయన చేత పలికించడంలో ఉంది. ఎంతోమంది దీనిని కోల్పోయారు. ప్రభువా, నాతో మాట్లాడు అని ఎందరో మొరపెడతారు. కానీ ఆయన స్వరాన్ని వినేంత వరకు తమ హృదయాలను నిశ్శబ్దంగా ఉంచుకోలేరు. వారు తమ రోజులను సందడితో, పరధ్యానాలతో, అంతులేని మాటలతో నింపేస్తారు. మళ్ళీ ఆయన నడిపింపు తమకు ఎందుకు తెలియడం లేదు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ ఎంతో సౌమ్యుడని మీకు తెలియదా? ఆయన మిమ్మల్ని బలవంతం చేయడని, మీ జీవితంలోని గందరగోళం కంటే గట్టిగా అరవడని మీకు తెలియదా? ఆయన వేచి ఉన్నారు. మీరు మీ హృదయాన్ని ఆయన వైపు తిప్పాలని, ఆయన తనను తాను మీకు వెల్లడి చేసుకోవడానికి మీరు ఒక చోటు సిద్ధం చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అందుకే చాలా తక్కువ మంది ఆత్మలో నడుస్తూ ఉన్నారు. వారు ఆత్మ భాషను ఇంకా నేర్చుకోలేదు. మనుషుల మధ్య జరిగే సంభాషణ లాంటిది కాదు పరిశుద్ధాత్మతో సంభాషణ అని వారు ఇంకా అర్థం చేసుకోలేదు. అది మాటలకు పరిమితం కాదు, మానవ జ్ఞానానికి లోబడేది కాదు. ఆత్మ అనేక విధాలుగా మాట్లాడుతుంది. ఆయన మీ ఆత్మ లోతుల్లో ముద్రల ద్వారా, ఒప్పించడం ద్వారా, వివరించలేని కానీ భౌతిక ప్రపంచం కంటే అత్యంత నిశ్శబ్దమైన ఆ నిశ్శబ్ద జ్ఞానం ద్వారా మాట్లాడతారు. కొన్ని క్షణాల్లో దేవుని ఆత్మ మీపై కదులుతాడు. అకస్మాత్తుగా ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మీకు అన్నీ తెలుస్తాయి. ఆయన ఏం కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది. ఆయన ఏం చెబుతున్నారో మీకు అర్థమవుతుంది. ఆయన ఏ దిశలో నడిపిస్తున్నారో మీకు తెలుస్తుంది. అది మీ మనస్సు నుండి రాదు, మీ తర్కము నుండి రాదు, మీ సొంత ఆలోచనల నుండి కాదు, కానీ మీలో ఉన్న సజీవుడైన దేవుని ఆత్మ నుండి వస్తుంది. కానీ ప్రియమైన వారలారా, మీరు దీనిని గుర్తించడం నేర్చుకోవాలి. మీ సొంత మనసు స్వరము నుండి, లోకపు స్వరం నుండి, మిమ్మల్ని వంచించే శత్రువు స్వరం నుండి ఆత్మస్వరాన్ని వేరుగా గుర్తించడం నేర్చుకోవాలి. అది ఎలా జరుగుతుంది? మీ ఆత్మ వినేలా ఎలా శిక్షణ పొందుతుంది? ఆయన సన్నిధిలో సమయం గడపడం ద్వారా, ఆయన కోసం వేచి ఉండడం నేర్చుకోవడం ద్వారా, కేవలం పాటలతో మాత్రమే కాకుండా మీ సమస్త ఉనికితో ఆయనను ఆరాధించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. మీలో ఆయన తప్ప మరేమీ మిగలనంత వరకు మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోవాలి. ఒక సమయం వస్తుంది, అవును ఇది నిజమని నాకు తెలుసు, మీరు ఆయన సన్నిధిలో పరవశించిపోతారు మరియు మీకే తెలియకుండానే మీరు ఆయన భాషను మాట్లాడుతూ ఉంటారు. అది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మీ సొంత మనస్సు నుండి కాకుండా మీలో ఉన్న ఆత్మ ద్వారా పుట్టిన ప్రార్థనలను మీరు చేయడం ప్రారంభిస్తారు. మీరు కేవలం భావోద్వేగాలకు, సంగీతానికి, మాటలకు అతీతమైన రీతిలో ఆరాధించడం ప్రారంభిస్తారు. అది ఆత్మతో చేసే ఆరాధన అవుతుంది. తండ్రి కోరుకునే ఆరాధన అది. ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన అది. ఇక్కడే శక్తి లభిస్తుంది. ఇక్కడే నిజమైన సహవాసం అనుభవించబడుతుంది. మీరు ఎంతగా ఆత్మకు లోబడతారో, మీ ప్రార్థనలను, మీ ఆరాధనను, మీ ఆలోచనలను ఆయన నడిపించడానికి ఎంతగా అనుమతిస్తారో అంతగా మీరు అతీంద్రియ స్థితిలో నడుస్తారు. మీరు ఎన్నడూ అనుకోని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. అంతకుముందు మీకు అర్థం కాని వాటి కోసం ప్రార్థన చేస్తారు. భౌతిక స్థితికి మించిన పరిధిలో మీరు కదులుతూ ఉంటారు. ప్రియమైన వారలారా, ఇదే ఆత్మ సంబంధమైన జీవితం. మీకు అందుబాటులో ఉన్నది ఏమిటో మీకు తెలిస్తే ఎంతో బాగుంటుంది. పరిశుద్ధాత్మ దూరంగా లేడని, మౌనంగా లేడని, కానీ నిరంతరం మీతోనే ఉంటూ మాట్లాడుతూ ఉన్నారని, కదులుతూ ఉన్నారని మీరు అర్థం చేసుకుంటే ఎంతో బాగుండును. మీరు ఆయనతో ఏకీభవించాలని ఆయన వేచి చూస్తూ ఉన్నారు. మీ హృదయాన్ని ఆయన తరంగాలకు అనుగుణంగా మార్చుకోవడానికి పరధ్యానాలను వదిలేసి కేవలం ఆయన పాదాల వద్ద కూర్చొని వినడానికి, వేచి ఉండడానికి,
లోబడడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ స్థితిలో మీరు ఆయనను వింటారు. ఆ స్థితిలో మీరు ఆయనను ఎరుగుతారు. ఆత్మకు ఒక భాష ఉంది. అది దైవిక సహవాస భాష. అది చదువు ద్వారా వచ్చేది కాదు, సమర్పణ ద్వారా వచ్చేది. మీరు ఆ భాషను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, అందులో జీవించినప్పుడు, మీ ఆత్మ దేవుని ఆత్మకు సంపూర్ణంగా లోబడినప్పుడు, అప్పుడు మాత్రమే దేవుడు మీకోసం ఉద్దేశించిన పరిపూర్ణతలో మీరు నడుస్తారు. ఓ ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ ఎన్నిసార్లు మాట్లాడతారో, ఎన్నిసార్లు పిలుస్తారో, మీ ఆత్మ లోతుల్లో ఎన్నిసార్లు గుసగుసలాడతారో మీకు తెలిస్తే ఎంతో బాగుంటుంది. అయినప్పటికీ ఎంతోమంది వినరు. చాలామంది జవాబుల కోసం వెతుకుతూ, నడిపింపు కోసం తప్పిస్తూ, అసలు దేవుడు మాట్లాడుతున్నాడా అని సందేహిస్తూ జీవిస్తారు. కానీ నిజం ఏమిటంటే ఆయన మాట్లాడడం ఎన్నడూ ఆపలేదు. సమస్య ఆయన మౌనంగా ఉండడం కాదు, మనకు వినడం తెలియకపోవడమే. ఒక స్వరం ఉంది. అది గట్టిగా ఉండదు, బలవంతం చేయదు, డిమాండ్ చేయదు. అది గాలిలో తేలివచ్చే అతి మెల్లని గుసగుసలా ఉంటుంది. అది మీ దృష్టిని ఆకర్షించడానికి అరవదు. అది మీపై పడి బలవంతం చేయదు. కానీ అది అక్కడే ఉంది. అది ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. అది మిమ్మల్ని నడిపిస్తూ, మిమ్మల్ని సిద్ధపరుస్తూ, తన వైపుకు మిమ్మల్ని పిలుస్తున్న పరిశుద్ధాత్ముని యొక్క మెల్లని నిమ్మలమైన స్వరం. కానీ చాలామంది దీనిని కోల్పోతారు. ఎందుకంటే వారు ఎంతో బిజీగా ఉన్నారు, పరధ్యానంలో ఉన్నారు. తమలోని స్వరాన్ని గుర్తించలేనంతగా లోకపు సందడిలో మునిగిపోయారు. మీకు గొప్ప ప్రవక్త అయిన ఏలియా గుర్తున్నారా? దేవుడు మాట్లాడతాడు అని ఆయన పర్వతం మీద వేచి ఉన్నాడు. అప్పుడు బండలను పగలగొట్టేంత బలమైన గాలి వచ్చింది. కానీ దేవుడు ఆ గాలిలో లేడు. ఆ తర్వాత భూకంపం వచ్చింది. దేవుడు ఆ భూకంపంలో ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత అగ్ని వచ్చింది. ఆ అగ్ని ద్వారా కూడా దేవుడు మాట్లాడలేదు. ఆ సందడి, ఆ ప్రకంపనలు, ఆ అగ్ని జ్వాలల తర్వాత ఒక మెల్లని నిమ్మలమైన స్వరం వినిపించింది. అక్కడ దేవుడు ఉన్నాడు. ఓ ప్రియమైన వారలారా, మీరు ఎన్నిసార్లు దేవుని కోసం గొప్ప కార్యాల్లో, అద్భుతాల్లో, వింతల్లో వెతికారు? ఆయన కేవలం సూచక క్రియల ద్వారానే మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఆయన నిశ్శబ్దంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిమ్మలత్వంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీ హృదయ మౌనంలో మాట్లాడతారు. మీరు ఒక్క క్షణం ఆగితే, మీరు వింటే, ఆయన తనను తాను వెల్లడించుకునే మార్గాన్ని మీరు గుర్తిస్తే ఎంతో బాగుంటుంది. ఈ లోకం ఎంతో సందడిగా ఉంది. మనుషుల స్వరాలు, జీవితపు అవసరాలు, ఈ కాలపు పరధ్యానాలు, ఇవన్నీ మీ దృష్టిని ఆకర్షించడానికి పోటీ పడుతూ ఉన్నాయి. ఇవన్నీ మీ మనస్సును శబ్దంతో నింపేస్తూ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా లేకపోతే, మీ హృదయాన్ని కాపాడుకోలేకపోతే, మీరు ఆ సందడిలో మునిగిపోయి మీతో మాట్లాడాలి అని తప్పిస్తున్న ఆయన స్వరాన్ని వినలేరు. అందుకే రహస్య ప్రార్థన అంత ముఖ్యం. అందుకే మీరు నిజంగా ఆయనతో నడవాలి అని ఆశిస్తే నిశ్శబ్దం, వేచి ఉండడం మరియు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం అనేవి కేవలం సూచనలు మాత్రమే కాదు, అవి ఖచ్చితమైన అవసరాలు. యేసు కూడా ఒంటరి ప్రాంతాలకు వెళ్ళి నిశ్శబ్ద ప్రదేశాలకు, అరణ్య ప్రాంతాలకు వెళ్ళేవారని మీరు గమనించారా? ఆయనకు మనుషులంటే విసుగు వచ్చి అలా చేయలేదు. కేవలం విశ్రాంతి కోసమో చేయలేదు. ఆయనకు నిశ్శబ్దంలో ఉన్న శక్తి తెలుసు. మనుషుల స్వరాలకు దూరంగా ఉన్న ఆ నిశ్శబ్దంలో తండ్రి స్వరాన్ని వినగలనని ఆయనకు తెలుసు. దేవుని కుమారుడైన యేసుకే నిశ్శబ్ద సమయాలు అవసరమైతే, సులభంగా పరధ్యానానికి గురై లోకపు చింతల్లో మునిగిపోయే మనకు ఇంకెంత అవసరము? కానీ ప్రియమైన వారలారా, నిశ్శబ్దం అంటే కేవలం శబ్దం లేకపోవడం కాదు. నిజమైన నిశ్శబ్దం అంటే లోబడిన హృదయం, వేచి ఉండే హృదయం, పరిశుద్ధాత్మ గుసగుసలకు సిద్ధంగా ఉన్న హృదయం. బయట నిశ్శబ్దంగా ఉండి లోపల మీ మనస్సు పరుగులు తీస్తూ ఉంటే, మీ హృదయం చాలా రకాలైన ఆందోళనలతో నిండి ఉంటే అది సరిపోదు. మీరు లోపల కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మీ హృదయాన్ని సమర్పణ స్థితికి తీసుకురావాలి. అక్కడ మీరు దేన్ని నియంత్రించాలని చూడకూడదు, దేన్ని మీ అంతటా మీరు ఆలోచించకూడదు. కేవలం లోబడాలి, వేచి ఉండాలి, వినాలి. అప్పుడు మీరు ఆయన ముందు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు
ఆయన కోసం చోటు కల్పించినప్పుడు మీరు ఆయనను ఊహించని రీతిలో వినడం ప్రారంభిస్తారు. మీ అంతరాత్మలో ఆయన నడిపింపును మీరు గమనిస్తారు. ఆయన స్వరాన్ని ఏదో బయట నుండి వచ్చే శబ్దంగా కాకుండా ఒక జ్ఞానంగా, ఒక ముద్రగా, మీ ఆత్మలో కలిగే ఒక సున్నితమైన ప్రేరేపణగా మీరు గుర్తిస్తారు. అది మీరు ఎరిగిన దేనికంటే అత్యంత నిజమైనదిగా ఉంటుంది. కొన్నిసార్లు ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడతారు. ఒక లేఖనం మీరు మునుపెన్నడూ చూడని రీతిలో మీ కళ్ళ ముందు వెలుగుతుంది. కొన్నిసార్లు ఆరాధనలో ఆయన మాట్లాడతారు. అకస్మాత్తుగా ఆయన సన్నిధి అక్కడ నిండిపోతుంది మరియు ఆయన అక్కడ ఉన్నారని మీకు నిస్సందేహంగా తెలుస్తుంది. కొన్నిసార్లు ఆయన పరిస్థితుల ద్వారా మాట్లాడతారు మరియు అవును, కొన్నిసార్లు మీరు వివరించలేని రీతిలో, మానవ జ్ఞానానికి అందని రీతిలో ఆయన మాట్లాడతారు. అయినప్పటికీ అది ఆయనేనని మీకు తెలుస్తుంది. కానీ మీరు వినడానికి మీ హృదయానికి శిక్షణ ఇవ్వాలి. నిశ్శబ్దంతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవాలి. మీరు తొందరపడకుండా, లోకపు సందడి నుండి ఆయన స్వరాన్ని అణిచివేయకుండా చూసుకోవాలి. మీరు ప్రభువు కోసం వేచి ఉండడం నేర్చుకోవాలి. నిమ్మలంగా ఉండి ఆయనే దేవుడని తెలుసుకోవాలి. ఆయన మాట్లాడినప్పుడు అది స్పష్టంగా ఉంటుందని నమ్మాలి. ఒక నిశ్శబ్దంలో ఉన్న శక్తి మీకు తెలిస్తే ఎంతో బాగుంటుంది. గొప్ప గొప్ప రెవల్యూషన్స్, గొప్ప దర్శనాలు, దేవునితో అత్యంత సన్నిహిత క్షణాలు సందడిలో కాదు, బిజీగా ఉండడంలో కాదు, నిశ్శబ్దంలోనే వస్తాయని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇప్పుడే ఆయన గుసగుసలాడుతూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన పిలుస్తున్నారు. మరి మీరు వింటారా? ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ మీకోసం ఎంతగా తప్పిస్తున్నారో, మీ సహవాసాన్ని ఆయన ఎంతగా కోరుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి. ఆయన దూరంగా లేరు, అందుకోలేనంత ఎత్తులో లేరు. ఆయన మీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నారు. అయినప్పటికీ చాలామంది ఆయనను గుర్తించకుండా, ఆయన సన్నిధిని ఎరుగకుండా జీవిస్తూ ఉన్నారు. వారు దేవుని గురించి మాట్లాడతారు, కానీ యేసు తమకు తోడుగా ఉండడానికి పంపిన వ్యక్తిని మాత్రం ఎరుగరు. పరిశుద్ధాత్మ మీ జీవితంలో ఒక అతిథి కాదు. ఆయన వచ్చి వెళ్ళే సందర్శకుడు కాదు. లేదు, ఆయన మీలో నివసించడానికి, మీతో ఉండడానికి వచ్చారు. కానీ చాలామంది ఆయనను కేవలం ఒక ప్రభావంగా, ఒక అనుభూతిగా, ఆధ్యాత్మిక సమయంలో మాత్రమే కనిపించే, తర్వాత మాయమైపోయే ఒక శక్తిగా చూస్తున్నారు. కానీ నా మాట వినండి, పరిశుద్ధాత్మ వచ్చిపోయేవాడు కాదు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు విఫలమైనప్పుడు ఆయన మిమ్మల్ని వదిలివేయలేడు. మీరు దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఆయన వెనక్కు వెళ్ళడు. ఆయన మీతోనే ఉంటాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన నిరంతరం మీతో ఉంటూ మీరు ఆయనను గుర్తించాలని, ఆయనతో నడవాలని, ప్రతిక్షణం ఆయన సన్నిధి స్పృహతో జీవించాలని మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎంతోమంది ప్రభువా నాకు తోడుగా ఉండు అని మొరపెడుతూ ఉంటారు. ఆయన అప్పటికే అక్కడే ఉన్నారని గ్రహించకుండా ఆయన సన్నిధి కోసం బ్రతిమిలాడుతూ ఉంటారు. ఆయన ఎన్నడూ వెళ్ళలేదు. ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టలేదు. సమస్య ఆయన లేకపోవడం కాదు, వారికి స్పృహ లేకపోవడమే. ఎంతోమంది విశ్వాసుల జీవితంలో ఇదొక పెద్ద విషాదం. వారు ఒంటరివారిలా జీవిస్తారు. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నట్లు ప్రార్థిస్తారు. ఆయనను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆరాధిస్తారు. కానీ నిజానికి ఆయన వారిలోనే ఉన్నారు. గుర్తించబడాలని, ఆహ్వానించబడాలని వేచి చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మను ఏది దుఃఖపరుస్తుందో మీకు తెలుసా? మీ వైఫల్యాలు కాదు, మీ బలహీనతలు కాదు. మీరు ఆయనను నిర్లక్ష్యం చేసినప్పుడే ఆయన దుఃఖపడతారు. మీ హృదయాన్ని ఆయన వైపు తిప్పకుండా మీ పనుల్లో మీరు మునిగిపోయినప్పుడు ఆయన బాధపడతారు. ఊహించండి, మీకు ఒక ప్రియమిత్రుడు ఉన్నాడు. ఆయన రాత్రింబగళ్ళు మీ పక్కనే ఉంటూ మీకు సహాయం చేయడానికి, ఆదరించడానికి, నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఎప్పుడూ మాట్లాడరు, ఆయనను గుర్తించరు, కనీసం ఆయన వైపు కూడా చూడరు. అది ఎంత బాధాకరమో కదా. ఎంతోమంది పరిశుద్ధాత్మ పట్ల అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు, కానీ ఆయనను తమలోనే మోస్తున్నారు. కానీ
ఆయన లేనట్లే జీవిస్తున్నారు. కానీ ప్రియమైన వారలారా, ఆయన నిజమైన వాడు, ఆయన సజీవుడు. మీరు ఆయనను ఎరగాలని, ఆయనతో మాట్లాడాలని, మీ అత్యంత సన్నిహిత సహచరుడిగా ఆయనతో నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన దూరంగా ఉండే దైవం కాదు, నిర్జీవమైన శక్తి కాదు. ఆయన ఒక వ్యక్తి. ఆయనకు ఆలోచనలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. మీరు ఈ స్పృహతో జీవించడం మొదలుపెట్టినప్పుడు సమస్తం మారిపోతుంది. మీ ప్రార్థన మారుతుంది, మీ ఆరాధన మారుతుంది, మీ జీవితమే రూపాంతరం చెందుతుంది. ప్రార్థన అనేది ఇక ఎంత మాత్రం ఒక విధి కాదు, ఒక ఆచారం కాదు, ఎక్కడో దూరంగా ఉన్న దేవుడిని చేరుకోవడానికి చేసే ప్రయత్నం కాదు. ఇది నిరంతర సంభాషణగా మారుతుంది. అదే కదా పరిశుద్ధాత్మతో మన జీవితం, ఇదే కదా పరిశుద్ధాత్మతో మన అనుదిన సహవాసం. ప్రియమైన స్నేహితులారా, ఇప్పటివరకు మీరు చాలా ఓపికగా ఈ సందేశాన్ని విన్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు. నిజంగా పరిశుద్ధాత్మ దేవునితో మీరు ఎలా మాట్లాడాలో, పరిశుద్ధాత్మ దేవునితో ఏ విధంగా సహవాసం చేయాలో మీరు నేర్చుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ఇది మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవ, నేను సిద్ధంగా ఉన్నాను అని కామెంట్ చేయండి. ఇది మీ ఆత్మీయ జీవితాన్ని నిజంగా బలపరిచింది అని మీరు నమ్మినట్లయితే ఈ వీడియోను కనీసం 10 మందికైనా షేర్ చేయండి. మరియు మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క సాక్ష్యాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము వాటిని ఖచ్చితంగా చదివి వ్యక్తిగతంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అన్నట్టు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ. ఆమెన్.